బీజేపీ సీనియర్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. గత కొంతకాలంగా బీజేపీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్న రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్లమెంట్ నియోజకవర్గానికి పోస్టులు ఇస్తారా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మిగతా పార్లమెంట్ల పరిధిలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కంటికి కనిపించలేదా అని ఫైర్ అయ్యారు. మీకు గులాంగిరి చేసేటోళ్ళకే పోస్టులు టికెట్లు పంచి పెడతారని ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. గత కొంతకాలంగా బీజేపీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్న రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్లమెంట్ నియోజకవర్గానికి పోస్టులు ఇస్తారా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మిగతా పార్లమెంట్ల పరిధిలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కంటికి కనిపించలేదా అని ఫైర్ అయ్యారు. మీకు గులాంగిరి చేసేటోళ్ళకే పోస్టులు టికెట్లు పంచి పెడతారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గత కొంతకాలంగానైతే బీజేపీ అధిష్టానం పైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఒక అసహనం అయితే వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఈ రోజు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన ఆయన పరోక్షంగానైతే వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే చూసుకుంటే కనుక బీజేపీ అధిష్టానాన్ని కాదు, రాష్ట్ర నాయకత్వాన్ని గత కొంతకాలంగా కూడా ఆయన ఏకీపారేస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే బీజేపీ నేతలు రాజాసింగ్ని చాలా కాలం నుంచి కూడా దూరం పెట్టారు. రాజాసింగ్ కూడా పార్టీకి అంటే పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై రాజాసింగ్ ఫైర్ అయ్యారు. అలా ఇలా ఫైర్ కాదు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే మేకప్ మెన్స్కి లేకపోతే తన అనుచరులకు మాత్రమే టికెట్ ఇస్తారా, ఇతర పార్లమెంట్లో బీజేపీ సభ్యులు లేరా, బీజేపీ సీనియర్ నేతలు లేరా అని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది. గౌతమ్ రావుకి ఎందుకు ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన సీరియస్గా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కూడా కిషన్ రెడ్డికి వేయడం జరిగింది. ముఖ్యంగా గౌతమ్ రావు విషయం తీసుకుంటే కనుక గౌతమ్ రావు అంబర్పేట్లో శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర తీస్తున్నారు. అది రాజాసింగ్ను పోటీగా ఈ శోభాయాత్ర తీస్తున్నారని చెప్పేసి పార్టీలోనే చాలామంది కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. రాజాసింగ్కి పోటీగా ఈ శోభాయాత్ర తీసి గౌతమ్ రావును రాజాసింగ్ కొరకనాయని కొయ్యగా చెయ్యాలన్నది కిషన్ రెడ్డి ఒక వ్యూహంగా పార్టీ నేతలే కొంతమంది నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ ఈ గౌతమ్ రావు ఎంపిక ఆగ్రహాన్ని కలిగించింది. అందుకోసమే ఆయన నేరుగా కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరెన్ని చేసినప్పటికీ కూడా తన నుంచి హిందువులను దూరం చేయలేరు, అదేవిధంగా తాను హిందువుల నుంచి దూరం కాలేను. శోభాయాత్ర విషయంలో శ్రీరామనవమి సందర్భంగా తాను నిర్వహించబోయే ఈ శోభాయాత్ర విషయంలో శ్రీరామ భక్తులను ఎవరూ ఆపలేరు తన వద్దకు. ఇంతకన్నా ఎక్కువగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తాను, ఇంతకన్నా ఎక్కువ మంది జనాలతో శ్రీరామ భక్తులతో తన శోభాయాత్ర నిర్వహిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి రాజాసింగ్ గత కొంతకాలంగా కూడా అనేక సందర్భాల్లో కూడా వారిని ఇరికిన పడేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి పార్టీని ఎదగనివ్వకుండా కొందరి చేతుల్లోనే, 3-4 చేతుల్లోనే పార్టీ ఉండింది. తద్వారా రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా ఈ నలుగురు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా గత కొంతకాలంగా కూడా రాజాసింగ్ అనేక సార్లు విమర్శలు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. గత ఎన్నికల సందర్భంగా కూడా రాజాసింగ్కి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం భావించింది. కానీ ఆయన నేరుగా బీజేపీ అధిష్టానం నుంచి కూడా టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే 2 పార్లమెంటు స్థానాల్లో, అదేవిధంగా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తన అనుచరులను పెడతానని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా అసలు రాజాసింగ్ టికెట్ విషయంలో ఎక్కడ కూడా వెనుకడుగేయలేదు, ఆయనకి టికెట్ ఇచ్చింది. ఎందుకంటే రాజాసింగ్ గత కొంతకాలంగా కూడా బీజేపీకి
మద్దతుగా గోషామాల్లో పార్టీ నిలబెడుతూ వచ్చారు, పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తల విషయంలో ఆయన బీజేపీ నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బీజేపీని విమర్శించిన దాఖలాలు లేవు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తాను గత ఏదైతే బీజేపీ అధ్యక్షుడు ఎంపిక కొనసాగుతున్నప్పుడు కూడా ఆయన ఇటీవల కాలంలోనే ఆరోపణలు చేయడం జరిగింది. కేంద్ర అధిష్టానం చూసి నిర్ణయం తీసుకోవాలి. పార్టీకి సంబంధించి ఎవరైతే బీజేపీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో, బీజేపీ పార్టీ విషయంలో తన సొంత విషయాలను పక్కకు పెట్టి, స్వలాభాన్ని పక్కకు పెట్టి, ఇవన్నీ పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేసే వారికి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన కేంద్ర నాయకత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్ర నాయకత్వంలో ఎవరైతే ఉన్నారో కొద్దిమంది నేతలు, ఆయన పేర్లు చెప్పకనే కొంతమంది పేర్లను గత కొంతకాలంగా కూడా చెప్తూ వచ్చారు. ఏవైతే ఇటీవల కాలంలో అధ్యక్షులుగా పనిచేసిన కొంతమంది, వారు పార్టీని ఎదగనివ్వకుండా పార్టీ సీనియర్లకు కావచ్చు, లేకపోతే కార్యకర్తలకు కావచ్చు, సరైన సముచిత స్థానం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి పదే పదే రాజాసింగ్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరోపణల మీదనే ఈరోజు కూడా అదే కొనసాగిందని చెప్పచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలు కావచ్చు, కొందరు సీనియర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా రాజాసింగ్ వ్యాఖ్యలకు మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ వాళ్ళు బహిరంగంగా ప్రకటించలేని పరిస్థితి, ఎందుకంటే పార్టీ నియమాలకు లోబడి పనిచేయాలి కాబట్టి వాళ్ళంతా కూడా మౌనంగానే ఉన్నారు. కానీ రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలను మాత్రం వాళ్ళు అంతర్గతంగాన లేదా ఒకరిద్దరు కలుసుకున్న చోటనో వాళ్ళు సమర్థిస్తూనే ఉన్నారు. మొత్తానికైతే రాజాసింగ్ వ్యవహారం పార్టీ రాష్ట్ర నాయకత్వానికైతే ఒక కొరకరాని కొయ్యగా తయారైందని చెప్పచ్చు సంపత్. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా ఎప్పుడైతే కిషన్ రెడ్డి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారో అప్పటి నుంచి అయితే రాజసింగ్ ఆయనకు ఎన్నిక పట్ల కూడా ఒక రకంగా అసహనంగా ఉన్నట్టుగా తెలిసింది. మొన్న కూడా రీసెంట్గానైతే ఆయన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి వస్తారు అంటూ కూడా ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఇక మొత్తం మీద ఈ నేపథ్యంలోనైతే కిషన్ రెడ్డికి అలాగే రాజసింగ్కి మధ్య పొసగట్లేదు, ఇద్దరి మధ్య కొంత వైరుధ్యాలు ఉన్నాయి. అలాగే పార్టీ క్యాడర్ని కిషన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. తనకు ఎవరైతే తొత్తులుగా ఉంటారో, తనకు ఎవరైతే మేకప్ చేస్తారో వారికి మాత్రమే ఆయన అవకాశాలు, పదవులు ఇస్తున్నారంటూ ఆయన అయితే ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే బీజేపీలో మామూలుగానైతే ఈ యొక్క గ్రూప్ రాజకీయాలు కానీ, వర్గ రాజకీయాలు అలాగే ఇలాంటివి ఏమి ఉండవు. కానీ కొత్తగా ఈ బీజేపీ రాజసింగ్ అలాగే కిషన్ రెడ్డి మధ్య ఏదైతే ఈ వైరుధ్యాలు వస్తున్నాయో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? సంపత్, ఒకటి బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి కానీ పైకి కనిపించడం లేదంతే. పార్టీ కార్యాలయాలకు వెళ్తే కనుక గ్రూప్ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏ ఒక్క నాయకుడు వస్తే ఆ నాయకుడితో గ్రూప్ రాజకీయాలు. ఉదాహరణకు తీసుకుంటే కనుక ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యవహారం కావచ్చు, కిషన్ రెడ్డికి సంబంధించి అనేక ఆరోపణలు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న రోజులన్నీ కూడా తన గ్రూపును మాత్రమే ప్రోత్సహిస్తూ వచ్చారు, తన గ్రూపులో ఉన్న వ్యక్తులకు మాత్రమే స్థానాలు పార్టీలో స్థానాలు కల్పిస్తూ వచ్చారని చెప్పారు. ఆ తర్వాత బండి సంజయ్ వచ్చిన తర్వాత కూడా బండి సంజయ్కి సంబంధించి కూడా అనేక ఆయన వచ్చిన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ని కిందకు దించేందుకు, అధ్యక్ష స్థానం నుంచి దించేందుకు చాలా కుట్రలు జరిగాయని చెప్పి బండి సంజయ్ మొహమాటం లేకుండా బహిరంగ వేదికల మీదనే చెప్పడం జరిగింది. తాను అధ్యక్షునిగా పనిచేస్తున్నప్పుడు అధ్యక్షుడిగా పనిచేయకుండా అనేక శక్తులు పనిచేసాయి, తన పార్టీలోని వ్యక్తులే పనిచేశారు, తన మీద రకరకాలుగా కేంద్ర పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతకుముందున్న లక్ష్మణ్ విషయం కావచ్చు, అంతకుముందున్న బండారు దత్తాత్రేయ విషయం కావచ్చు, లేకపోతే ఎవరైతే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అధ్యక్షుల విషయంలో కొందరిని పనిచేయకుండా కొందరు నాయకులు, కేంద్ర నాయకత్వం దగ్గరగా ఉండే నాయకులు ఇక్కడ వాళ్ళు పనిచేయకుండా అడ్డుకున్నారని చెప్పేసి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో గ్రూపు రాజకీయాలు లేవని కాదు, గ్రూపు రాజకీయాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది ఎవరికి తోడు ఉంటారు, అదేవిధంగా ఎవరు గ్రూపులు కడుతున్నారు అనేది పార్టీకి తెలుసు, పార్టీ అధిష్టానం తెలుసు, పార్టీలో పనిచేస్తున్న వారికి తెలుసు, కార్యకర్తలకు తెలుసు. పార్టీలో కొందరికే స్థానాలు ఎందుకు వస్తున్నాయి, కొందరికే ప్లేసెస్ ఏవైతే కార్యవర్గం ఎందుకు స్థానం లభిస్తుంది అనేది కూడా చాలామంది ప్రశ్నించుకున్న పరిస్థితి. చాలామంది సీనియర్లు పార్టీలు ఇప్పటికే ఉన్నారు, కానీ వాళ్ళంతా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో దూరంగా ఉంటూ వచ్చారన్నది లోపల పార్టీ కార్యాలయంలో ఎవరిని అడిగినా తెలుస్తుంది. మొత్తానికైతే బీజేపీలో జరుగుతున్న అంతర్గతంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో పార్టీ కార్యకర్తలకైతే ఒకవైపు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని కేంద్ర నాయకత్వం దీన్ని పూర్తి స్థాయిలో సరిదిద్దుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది సంపత్. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అయితే కొంచెం ఎదుగుతూ వస్తుంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 8 ఎంపీ సీట్లతో పాటు 8 అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు కొంచెంగా జనాల్లోకి, తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఇలాంటి ఈ యొక్క గ్రూప్ రాజకీయాలు కావచ్చు, ఈ రకమైన ఆరోపణలు, ఒకరి మీద ఒకరు సొంత పార్టీ నాయకులు ఆరోపణలు చేసుకోవడం పార్టీ పైన ప్రజల్లో ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక రాజాసింగ్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఈ పార్టీలో చాలామంది కార్యకర్తలకు
వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు కూడా అనుకుంటున్న మాటలే. దాన్ని రాజాసింగ్ నేరుగా చెప్పారని చెప్పొచ్చు. అయితే పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మన అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడం కావచ్చు, పార్లమెంట్ స్థానాలు గెలవడం కావచ్చు, వీటి అన్నిటి వెనుక కూడా గత అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ హస్తం ఉంది అనేది మాత్రం పార్టీలో ఏ ఒక్క కార్యకర్తను అడిగినా చెప్తారు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే దీనికి కారణం కేవలం బండి సంజయ్ మాత్రమే. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని తనకు భుజస్కంధాల మీద వేసుకుని తాను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని పార్టీని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారన్నది పార్టీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులుగా కొనసాగుతున్నారో లేకపోతే కొత్త అధ్యక్షులుగా ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఉద్దేశంతోనే తాను ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నానో, పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి రావాలి, బలం పుంజుకోవాలనుకుంటే కనుక సరైన వ్యక్తులకు పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికి సీనియర్లకు గుర్తించి ఈ స్థానాలు కార్యవర్గంలో స్థానం కల్పించాలి అని చెప్పేసి రాజాసింగ్ కోరుతున్నారు. పదే పదే కేంద్ర అధిష్టానాన్ని కోరుతున్నది కూడా అదే. అంటే తద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలన్నదే తన ఉద్దేశంగా చెప్తున్నారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల్లో పెద్దగా పార్టీకి నష్టం చేకూరదు అనేది చాలామంది భావిస్తున్నారు. సంపత్, అయితే శ్రీనివాస్, ఇక ఏదైతే ఈ రాజసింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ ఆరోపణల పట్ల కిషన్ రెడ్డి ఏదైనా స్పందించే అవకాశం ఉందా, లేదంటే రాష్ట్ర అధినాయకత్వం కూడా ఈ రాజసింగ్ వ్యవహార శైలి పట్ల ఆయన ఏవైతే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారో వాటిపైన ఏమైనా ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే రాష్ట్ర అధినాయకత్వానికి బీజేపీ ఎమ్మెల్యేల మీద కావచ్చు, లేకుంటే బీజేపీ రాష్ట్ర నేతల మీద కావచ్చు చర్యలు తీసుకునే అధికారం ఇక ఎప్పుడూ లేదు. ఎందుకంటే కేంద్ర అధిష్టానం క్రమశిక్షణా సంఘం అనేది కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే రాజాసింగ్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయా, లేకపోతే పార్టీకి ఏ విధంగా ఇతోధికంగా బలం చేకూరుస్తాయి అనేది కూడా ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొందరు నేతలు రాజాసింగ్ మీద కేంద్ర పార్టీకి కూడా ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి కూడా కేంద్ర నాయకత్వం నుంచి ఏ విధమైన రాజాసింగ్ సంబంధించి ఏ విధమైన వివరాలు అయితే రాలేదు. అయితే ఈ ఫిర్యాదులు అందిన తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సంపత్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.